మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. పదండి, పరమేశ్వరునికి సంబంధించి శ్రీకాళహస్తి క్షేత్రము ఎంతటి ప్రాశస్త్యాన్ని కలిగిందో మనందరికీ తెలుసు. శ్రీకాళహస్తి దేవాలయం దక్షిణ కైలాసంగా పేరొందిన విషయం మనందరికీ గుర్తు. ఒకప్పుడు తిరుమల కంటే ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీకాళహస్తి దేవాలయం తిరుపతికి సమీపంలోనే మహాశివుని వాయులింగంగా ఉద్భవించి భక్తులందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి మహామహిమాన్వితమైన క్షేత్రం గురించి మనం వినున్నాం. మరి ఆ కథా వివరాల్ని మళ్ళీ ఇప్పుడు నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాళహస్తి క్షేత్రం గురించిన గాథ. లింగాకారంలో ఇక్కడ వేసినటువంటి పరమేశ్వరుణ్ణి ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు అర్చిస్తూ ఉండేవట. సాలెపురుగు శివునిపై ఉన్నటువంటి భక్తితో నిత్యము గూడు అల్లేదట. సర్పం మనులతో, ఏనుగు బిల్వపత్రాలతో అర్చించుకుంటూ ఉండేవట. ఆ సాలెపురుగు భక్తిని పరమేశ్వరుడు పరీక్షించాలనుకున్నారు. అది అల్లినటువంటి అందమైన గూటిని అగ్నికీలలతో దగ్ధం చేయగా తిరిగి గూడల్లేది. చివరికి విసికి అగ్నితో పోరాడడానికి పూనుకుని ప్రాణత్యాగం చేసేసిందట. పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షాన్ని ప్రసాదించారట. ఇక పాము నిత్యం కూడా మనులతో శివుణ్ణి అర్చిస్తూ ఉండగా ఏనుగొచ్చి ఆ మనుల్ని తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వపత్రాలతో పూజించేదట. మరునాడు వచ్చినటువంటి సర్పానికి మనులకు బదులుగా బిల్వపత్రాలు కనిపించేవి. ఆ పాము పత్రాలన్నింటినీ మళ్లీ తొలగించి నిత్యం మనులతో పరమేశ్వరుని పూజించుకుంటూ ఉండేది. ప్రతిరోజు మనులు తొలగించి ఉండటంతో ఏనుగు కథ చూసి కోపం వచ్చేసిందట. ప్రతిరోజు మనులు తొలగించి ఉండటంతో ఆగ్రహించినటువంటి పాము దీనికి కారకులు ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఒకరోజు ఉదయం పొంచి ఉందట. ఏనుగొచ్చి ఆ మనుని తొలగించి పత్రాలతో అర్చిస్తుందట. ఆ సమయంలో పత్రాల నుంచి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలంలోకి చేరి చింది పాము. ఇక ఆ సర్పం పెట్టిన బాధకు తాళలేకపోయిందట ఏనుగు. వెంటనే కొండకు కుంభస్థలాన్ని మోదుకుని మరణించిందట. కుంభస్థలంలో ఉన్నటువంటి సర్పరాజం కూడా చనిపోయింది. ఏనుగు, సర్పం తన మీద చూపించినటువంటి భక్తికి సంతోషించినటువంటి పరమేశ్వరుడు వాటికి ముక్తిని ప్రసాదించారట. అంతేకాకుండా సాలిడు, పాము, ఏనుగుల పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యాన్ని పొందాలి అని చెప్పి పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించగా ఆ వరం ప్రకారం శ్రీ అంటే సాలే, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు, శ్రీకాళహస్తి అనేటువంటి పేరు ఈ క్షేత్రానికి ఆ విధంగా రావడం జరిగిందట. అయితే సాలెపురుగు, ఏనుగు శాపవశాన భూలోకంలో ఒక రూపంలో జన్మించి శివుణ్ణి అర్చించి శివసాయుధ్యాన్ని పొంది శాపం నుంచి విముక్తి పొందాయి అనేటువంటి మరో గాథ కూడా ఉంది ప్రచారం. పరమేశ్వరుడు ఇక్కడ కృతయుగంలో వాయు రూపంలో, త్రేతాయుగంలోని స్వర్ణ రూపంలో, ఇక ద్వాపర యుగంలోని రజత రూపంలో, కలియుగంలోనేమో శ్వేతశిలా రూపంలో కొలువయ్యున్నట్టుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఆలయం గురించి మహాభక్తుడైన భక్త కన్నప్ప గాథ కూడా మరొకటి. పూర్వం తిన్నడు అనేటువంటి కిరాతకుడు ఉండేవాడు. అతడు మహాశివ భక్తుడు. నిత్యం కూడా పరమేశ్వరుని పూజించేవాడు. పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి పరీక్షించాలనుకున్నారు. ఒకనాడు తిన్నడు శివుని సేవించడానికి వచ్చేటువంటి సమయంలో పరమేశ్వరుని లింగానికి 2 కళ్ళున్నాయి. వాటిలో ఒక కన్ను నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. మూఢభక్తితో తిన్నడు తన కంటిని బాణంతో పిగిలించి శివునికి అమర్చే ప్రయత్నం చేశారు. ఇంతలో 2వ కంటి నుంచి కూడా పరమేశ్వరుని మాయతో రక్తం స్రవించగా 2వ కన్నును కూడా తీసి అక్కడ పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయబోగా అర్పించేటువంటి ఆ ప్రయత్నంలో ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు తిన్నడి ముందు ప్రత్యక్షమై అతనికి ముక్తిని ప్రసాదించారట. తిన్నడు శివుణ్ణి అర్చించినటువంటి ప్రదేశం అని చెప్పి స్థానికుల కథనం. ఇక్కడ పార్వతీమాత జ్ఞానప్రసూనాంబగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. జ్ఞానప్రసూనాంబ మహామహిమాన్వితమైనటువంటి వారు. మరి అమ్మ, అయ్యవారు ఇద్దరి యొక్క దివ్యాశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. మన పురాణములు.